తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు నాశనం చేస్తారని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. కమిషన్లు, కబ్జాలు తప్ప బీఆర్ఎస్ నేతలు ఏం చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంట్తో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారని ఆరోపించారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తారని మండిపడ్డారు. కడియం శ్రీహరికి జ్వరం వచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే విమర్శలు చేయడం దారుణమన్నారు. బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ నాయకులు ప్రజలు ఓళ్లలో తిరగనివ్వరని రాజేందర్ రెడ్డి తెలిపారు. రాజకీయ సిస్టమ్ని, వ్యవస్థనే చిన్న భిన్నం చేసినటువంటి ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారు బయటికి రాకుండా అలా కూర్చొని రాజీనామా చేయి, అది చేయి, ఇది చేయి అని చెప్పి మా ఎమ్మెల్యేలనో, మా కాంగ్రెస్ పార్టీలో చేరినో వాళ్ళ మీద ఓడిపోయి చెల్లని రూపాయలతోటి బిస్కెట్ల కోసం అకృతిపడి తిరిగినటువంటి వాళ్ళని ఎగదోలటం, కేటీఆర్ గారు మాట్లాడిన మాటలు అవి ప్రజలు అసహించుకుంటారు. చూస్తే సిగ్గనిపిస్తలేదో తెలియట్లే కానీ అసలు ఆ వ్యవస్థని చిన్నభిన్నం చేసిన కారకులే వాళ్ళు. 36 మందిని చేర్చుకొని 2 మంత్రి పదవులు ఇచ్చి, కాంతారావు లాంటి వాళ్ళకు, మిగతా వాళ్లకు విప్పులు ఇచ్చి, ఇంకా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా ఏదో వీళ్ళకి మాకు అర్థం కావట్లే. రాజీనామా చేయవలసి వస్తే మేం చేస్తాం. ప్రజలు ఎన్నుకున్నది ప్రజలకు జవాబుదారీ వాళ్ళు కాబట్టి వాళ్ళు చేస్తారు. లేకపోతే రాజ్యాంగం దాని ప్రకారం చూసి వాళ్ళు చేస్తారు. మీకు ఆ మాట్లాడే మాటలు, ఆ భాష, యాస మితిమీరి